హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము టెక్నెక్స్ట్ ఓఎన్యూని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. టెక్నెక్స్ట్ ఓఎన్యూని అయితే ఫస్ట్ లాగిన్ అవుతాము. సో నేను డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ కొట్టేసి లాగిన్ చేస్తాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మనం ఫస్ట్గా ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్ కోసం వ్యాన్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్తాము. నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను ఒక కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. మీరు కొత్త కాన్ఫిగరేషన్ చేయాలంటే యాడ్ అనే కనెక్షన్ తీసుకోండి. యాడ్ అనే దాన్ని మీరు క్లిక్ చేయగానే న్యూ వ్యాన్ ఇంటర్ఫేస్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీరు రోటర్ మోడ్లో చేయాలనుకున్నారు, బ్రిడ్జ్ మోడ్లో చేయాలనుకున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకొని, రోటర్ మోడ్ అయితే రోటర్ మోడ్ పెట్టుకోండి, బ్రిడ్జ్ మోడ్ అయితే బ్రిడ్జ్ మోడ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సర్వీస్ అనేది ఇంటర్నెట్ పెట్టుకోండి. తర్వాత పోర్ట్స్, ఏ పోర్ట్స్ని బైండ్ చేయాలనుకుంటున్నారో ఆ పోర్ట్స్ని అయితే బైండ్ చేయండి. LAN 1 ఇలా అనమాట, LAN 1 SSID 1 LAN 2 క్లిక్ చేసి డిహెచ్సిపి సర్వర్ అనేది ఎనేబుల్లో పెట్టుకోండి. అలా ఉంటే ఐపీ అనేది మనకు ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది, లేకపోతే ఐపీ అనేది అసైన్ అవుతుంది అనమాట. తర్వాత ఇది ఐపీ లింక్ మోడ్ ట్రిపుల్ మోడా ఐపీ మోడా. ఐపీ పోయి అంటేనేమో స్టాటిక్ మోడ్ IPv4 6 అలా ఇవ్వచ్చు అనమాట. డిహెచ్సిపి స్టాటిక్ అయితే ఇవ్వచ్చు మనము. ట్రిపుల్ అనుకోండి, జస్ట్ ట్రిపుల్ యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ట్రిపుల్ అనేది సెలెక్ట్ చేసుకొని విత్ వీలాన్ అనుకోండి, ట్యాగ్ అనే మోడ్ పెట్టుకొని వీలాన్ ఐడి అయితే ఇవ్వండి. అండ్ కిందకు వచ్చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. ఇచ్చేసి అప్లై క్లిక్ చేయగానే మీకు కాన్ఫిగరేషన్ అయితే క్రియేట్ అవుతుంది, అప్లై అవుతుంది. సో నేను కాన్ఫిగరేషన్ అయితే క్రియేట్ చేశాను ఆల్రెడీ ఒక యూజర్ నేమ్ని అయితే. సో ఇలా మనకి యూజర్ నేమ్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత వైఫై పాస్వర్డ్ని క్రియేట్ చేయడానికి ఈ నెట్వర్క్ ట్యాబ్లోనే వైర్లెస్ ల్యాన్ 2.4G అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వైర్లెస్ ల్యాన్ ఎనేబుల్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకొని ఇక్కడ నేను SSID అనేది సపోజ్ ఈ కస్టమర్కి వాసవి అనేది కావాల్సి వచ్చి నేను వాసవి అనేది అయితే ఇచ్చాను. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. తర్వాత ప్రీ షేర్డ్కి అని చూసారా, ఇక్కడ ప్రీ షేర్డ్కి దగ్గర మీకు ఏ పేరు అయితే మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ అప్లై అయితే క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేయగానే వైఫై నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే చేంజ్ అవుతాయి. ఒక 10 or 15 సెకండ్స్ పడుతుంది కొన్నిసార్లు చేంజెస్ చేసిన తర్వాత రిఫ్లెక్ట్ అవ్వడానికి. సో ఇలా అయితే మనము టెక్నెక్స్ట్ ఓఎన్యూని అయితే మనం కాన్ఫిగరేషన్ చేయొచ్చు. సో దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.